మాలిష్ చేసేవాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం ఒక దేశాన్ని ప్రభంజన మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒకరోజు తన సైన్యాధిపతి హఠాత్తుగా మరణిస్తారు. ఇంకా ఆ ఉద్యోగం కోసం నలుగురు ఉంటారు. నలుగురు అర్హత ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ నలుగురిలో ఒకరిని ఎలా ఎంచుకోవాలని రాజుకి ఒక సమస్య ఏర్పడుతుంది. అయితే రాజుకి ఒక మంగళ అతను ప్రతిరోజు వచ్చి నూనెతో రాజుకి మర్దన చేసి మాలిష్ చేసి వెళ్తుండేవాడు. రాజు అప్పుడప్పుడు తన బాధల్ని, తన కష్టాల్ని, తన సుఖాల్ని ఆ మంగళి ఆయనతో పంచుకునేవాడు. ఇంకా ఇలాగే రాజు ఒకరోజు ఆ మంగళ ఆయనతో చెప్తాడు తన సమస్య గురించి. అప్పుడు ఆ మంగళ ఆయన ఇలా చెప్తాడు, రాజు మీద భక్తి కూడా ఉండాలి. సైన్యాధిపతి కావాలంటే కేవలం కండబలం మాత్రమే ఉంటే సరిపోదు, రాజు మీద భక్తి కూడా ఉండాలి. ఎలాగైతే మనం దేవుడికి సిగ్గుపడకుండా సేవలు ఎలా చేస్తామో అలాగే రాజుకి సేవలు చేయాలంటే కూడా అతనికి సిగ్గు ఉండొద్దు. అలాంటి గొప్ప రాజభక్తి ఉండాలి సైన్యాధిపతికి. అలాంటి గొప్ప రాజభక్తి ఉన్నవారిని ఎలా కనిపెట్టాలి అని రాజు అడుగుతాడు. దానికి ఆ మంగళ ఆయన ఒక ఉపాయం కూడా రాజుకి చెప్తాడు. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు రాజు ఆ నలుగురికి వర్తమానం పిలిపించి ఇలా చెప్తాడు, నేను మీకు సైన్యాధిపతి ఉద్యోగం కోసం పోటీ పెడదామని పిలిపించాను. అయితే ఈరోజు మా మంగళ ఆయన రాలేదు. తేలు కుట్టిందంట పాపం. నాకు ఎవరు మర్దన చేయలేదు. వాళ్ళంతా చాలా నొప్పులుగా ఉన్నాయి. రేపు పెడతాను మీకు పరీక్ష. ఇప్పుడు వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి అని రాజు చెప్తాడు వాళ్ళందరికీ. అప్పుడు వాళ్ళందరూ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంటారు. కానీ అందులో ఒక అతను ఆగి రాజుతో ఇలా అంటాడు, మహారాజా, మీరు మాకు దైవ సమానులు. మర్దన ఆయన రాకపోతే ఏంటి, మంగళ ఆయన రాకపోతే ఏంటి, మీరు ఇలాగే ఒళ్ళు నొప్పులతో బాధపడాలా? లేదు, మీకు నేను మాలిష్ చేస్తాను మహారాజా అని అతను రాజుకి బాగా మాలిష్ చేస్తాడు. ఇంకా రాజు ఆ మంగళాయన చెప్పిన ఉపాయంనే మంచిగా చేసి ఆ మంగళాయన చెప్పిన ఉపయోగాన్నే రాజు చేసి అతన్ని ఆ మాలిష్ చేసిన అతన్నే సైన్యాధిపతిగా నియమిస్తాడు. ఆయన పేరు శూరవర్మ. ఇంకా ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రాజుగారి ఆస్థానంలో మంత్రి ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఇంకా ఈ మంత్రి ఉద్యోగం ఖాళీ అయిందని తెలుసుకొని సైన్యాధిపతి శూరవర్మ అతని మిత్రుడినే ఎలాగైనా ఈ ఉద్యోగం రావాలి తన మిత్రుడికి అని అనుకొని తన మిత్రుడికి చెప్తాడు, నువ్వు రాజుగారికి మంచిగా మాలిష్ చెయ్యి, ఆ ఉద్యోగం నీకే వస్తుంది, మంత్రి ఉద్యోగం అని. ఇంకా అలాగే రాజు కూడా ఆ మంగళాయన ఉపయోగంనే మంచిగా చేస్తారు కదా, ఫాలో అవుతారు కదా. ఇంకా రాజు కూడా ఆ శూరవర్మ మిత్రుడు బాగా మాలిష్ చేసేసరికి మంత్రి పదవి కూడా శూరవర్మ మిత్రుడికి రాజు ఇచ్చేస్తాడు. ఇంకా ఇలాగే ఏ ఉద్యోగం ఖాళీ అయినా రాజు వాళ్ళతో మాలిష్ చేయించుకొని, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళతో మాలిష్ చేయించుకొని ఎవరైతే బాగా మాలిష్ చేస్తారో వాళ్ళకి ఉద్యోగం చేయించేవాడు రాజు. ఇంకా కానీ కొన్ని ఉద్యోగాలకి ఇలా కొంతమంది రారు. కొన్ని ఉద్యోగాలు కొందరికే చేయడానికి వస్తుంది. ఇంకా తర్వాత రాజుగారి ఆస్థాన పండితుడు చనిపోతాడు. లెక్క ప్రకారం అతని కొడుకుకే ఆ ఉద్యోగం చెందాలి. ఇంకా రాజు మాలిష్ చేయించుకోకుండా ఉద్యోగం ఇచ్చేస్తున్నానే, ఇలా అయితే ఎలా అని అనుకుంటాడు. ఇంకా రాజు ఒక శాసనం పెడతాడు. అదేంటంటే, ఇప్పటి నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మొదటి రోజు నాకు మాలిష్ చేయాలి అని రాజు శాసనం పెడతాడు. ఇంకా కొత్తగా చేరిన ప్రతి ఒక్కరూ వారి మొదటి రోజు రాజుకి మాలిష్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రాజుకి ఒక చర్మ వ్యాధి వస్తుంది. ఆ చర్మ వ్యాధికి రాజు వైద్యం చేయించుకుంటాడు. వైద్యులు ఇలా చెప్తాడు, మహారాజా, మీరు ఎవరితో పడితే వాళ్ళతో మాలిష్ చేయించుకున్నారు. వారిలో ఎవరికైనా ఈ చర్మ వ్యాధి ఉండుంటుంది. అది మీకు సోకింది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎవరితోని పడితే వాళ్ళతోని మాలిష్ చేయించుకోకండి అని ఆ వైద్యులు చెప్తారు. ఇంకా రాజుకి చికిత్స కూడా చేస్తారు వైద్యులు. ఇంకా కొన్ని రోజులు
రోజుల తర్వాత రాజుకి నయం అయిపోతుంది చర్మ వ్యాధి. కానీ ఇప్పుడు ఇంకొక సమస్య వస్తుంది. ఇప్పుడు ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళని ఎలా పరీక్షించాలి, వాళ్ళకి రాజభక్తి ఎలా ఉంది లేదు అనే సమస్య. ఇంకా ఇదే సమస్యని రాజు ఎప్పట్లాగానే తన మంగళాయనతో చెప్తాడు. అప్పుడు ఆ మంగళాయన నవ్వుతూ ఇలా అంటాడు, అయ్యో మహారాజా, రాజభక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి మాలిష్ చేయించుకోవాలా ఏంటి ప్రతిసారి? కేవలం మీరు అకారణంగా తిట్టినా కూడా చిరునవ్వుతో పట్టించుకోకుండా వదిలేసి మీకు క్షమాపణలు చెప్పేవారికే రాజభక్తి ఉంటుంది మహారాజా అని ఆ మంగళాయన చెప్తాడు. ఇంకా మంగళాయన చెప్పినట్టుగానే రాజు ఈ స్తోత్రాన్నే, మంగళాయన చెప్పిన దాన్నే పాటిస్తాడు. కొత్తగా ఉద్యోగంలో ఎవరిని తీసుకోవాలనుకున్నా కూడా అప్పటి నుంచి రాజు ఇంకా రాజ్యంలో చాలామంది ఇలా అనుకోవడం మొదలు పెడతాడు. ఎవరికైనా అర్హత లేని వారికి ఉద్యోగం వస్తే ఆ రాజ్యంలో వీళ్ళు ఎవరికి మాలిష్ చేశారో ఈ ఉద్యోగం కొట్టేశారు అని అనుకోవడం మొదలు పెడతారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే అర్హత అనేది సరైన పద్ధతిలో గుర్తించడం చాలా ముఖ్యం. ఎలా పడితే అలా గుర్తిస్తే అది అర్హత అవ్వదు. దాన్ని సరిగ్గా గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు కూడా ఎవరైనా అర్హత పరీక్షించేటప్పుడు ఏదన్నా మంచి పద్ధతిలో పరీక్షించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.